హాయ్ అండి. నేను మీ రాఘవరావునండి. 'ఓజీ' సినిమా. 'ఓజీ' సినిమా రాకముందు నుంచి కూడా ఒక భయంకరమైన హైప్ తీసుకొచ్చిందండి. ఎక్కడికెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు 'ఓజీ, ఓజీ' అని ఆయన అభిమానులు పలకరించేవాళ్ళు. ఆయన పులకరించేవాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ పులకరింతతో పవన్ కళ్యాణ్ చెప్పారు. "సినిమా బావుంటుంది చూడండి వస్తుంది" అని చెప్పాడండి. ఇగ ఆ రకంగా అభిమానులు అంత ఆశ పెట్టుకుంటే, వాళ్ళు ఆశ పెట్టుకున్న దానికన్నా కూడా గొప్పగా సినిమా ఉందండి. ఎంత సినిమా అంటే మీరు ఏ థియేటర్‌కెళ్ళండి ఒక పండగలా చేసుకున్నారండి. ఒక మ్యారేజ్ ఫంక్షన్ ఎలా చేసుకుంటారో ఒక ఇంట్లో అట్లాగా ప్రతి థియేటర్‌కి అలా అరేంజ్ చేసి అంత గ్రాండ్‌గా చేశారు పవన్ కళ్యాణ్ అభిమానులు. అది ఆయన స్టేటస్. అదే ఆయన రేంజ్. ఆయన ఫ్యాన్స్ అంత కల్ట్ అంటే ఒక, ఒక భక్తుల్లాగా చేస్తారు. ఆ కల్ట్ ఫ్యాన్స్ ఎవరికీ ఉండరండి అసలకి. అందరూ అనుకుంటారు మాకు ఫ్యాన్స్ ఉన్నారని. పవన్ కళ్యాణ్ గారికున్న ఫ్యానిజం, ఆయనకున్న హ్మ్, దానికున్న ఇది ఏ హీరోకి లేదండి. అనుకోవచ్చు. వందల మంది అనుకుంటారు, కామెంట్ చేస్తారు. పెట్టేస్తుంటారు. ట్విట్టర్‌లోనో, ఏదో ఇన్‌స్టాగ్రామ్‌లోనో, ఫేస్‌బుక్‌లోనో వీడియోలు చేసి పెట్టేస్తుంటారు. కానీ ఆయనకున్న ఫాలోయింగ్ ఎవ్వరికీ లేదండి. చూడండి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళండి ఆ 'ఓజీ' సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఎలివేషన్‌తో చేశారండి అసలకి. ఆ వీడియోస్ ఆయనకి ఇంట్రడక్షన్ గానండి, కేవలం దీపావళి కోసం ఆయనకొక దీపాలు ల్యాంపులు పెట్టి, ఒక ఒక ఎలివేషన్ ఇచ్చారండి ఆ వీడియో అసలకి హ్యాట్స్ ఆఫ్ అండి. నాకు తెలిసి నెట్‌ఫ్లిక్స్ చరిత్రలో అంటే నాకు తెలిసి నెట్‌ఫ్లిక్స్ ఒక సౌత్ ఇండియా సినిమాకి హీరో కాదు, నార్త్ ఇండియా కాదు, ఇండియా హీరో ఏ హీరోకి లేకుండా, ప్రపంచంలో ఏ హీరోకి లేకుండా ఆ విధంగా ఎలివేషన్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికండి. నిజంగా ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్ నెట్‌ఫ్లిక్స్ వారికి హ్యాట్స్ ఆఫ్ అండి. వాళ్ళు ఇచ్చినట్టుగానే ఆ సినిమా నిలబెట్టుకుందండి. ఆయన యొక్క ఎందుకంటే ఆ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చేసరికి చాలామంది పిల్లల్ని తీసుకెళ్ళకుండా చాలామంది ఫ్యామిలీస్ ఆగిపోయారండి. వాళ్ళందరూ ఓటీటీలో చూసి సంచలనం రేపేశారండి అసలు. నెట్‌ఫ్లిక్స్ చరిత్రలో సంచలనం లేచిపోయింది. ఎందుకంటే భారతదేశంలోనే కాదండి అది. 8 దేశాలలో నంబర్ 1 స్థానంలో ఉందండి. భారతదేశంలోనే కాకుండా బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, మియన్మార్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, ఇలాగ 8 దేశాల్లో నెట్‌ఫ్లిక్స్‌లో 'ఓజీ' సినిమా నంబర్ 1 స్థానంలో ఉందండి. దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారండి. అలాగే 18 దేశాల్లో తొమ్మిదో స్థానంలో ఉందండి. అంటే 1, 2, 3, 10 ఉంటాయి కదండీ! అందులో తొమ్మిదో స్థానంలో 18 దేశాల్లో ఉందండి. ప్రపంచంలో పదో స్థానంలో ఉందండి. అంటే ప్రపంచంలో ఎన్నో రకాల సినిమాలుంటాయి. ఎన్నో సినిమాలుంటాయండి. అందులో పదో స్థానంలో అంటే అంత అట్రాక్షన్‌గా సినిమాలో ఆ పదో స్థానంలో ఉందని ఆ నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు ఏస్తుంటే అసలు ఆశ్చర్యం వేస్తుందండి అసలు నాకు. ఏంటి అసలకి? అందరూ అంటుంటారు, ఓహ్! మా హీరో గొప్ప ఎవ్ వి ఎవరు అండి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏ హీరో గురించి విమర్శించను, నేను విమర్శించను. ఏ హీరో కెపాసిటీ వాళ్ళకుంటది. బట్ అందరికి మించి పవన్ కళ్యాణ్ గారికుంటుంది. అది ఆయన మంచితనం, ఆయన ప్రేమ. ఆయన ఎంత ప్రేమిస్తాడో ప్రజల్ని, ఆయన అభిమానులు కూడా ఆయన ప్రేమించిన దానికన్నా ఎక్కువ ప్రేమిస్తారు పవన్ కళ్యాణ్ గారిని. అందుకే పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తారు. కొత్తగా వచ్చిన నాయకులు కావచ్చు, పాత నాయకులు కావచ్చు, నా అభిమానులు సరిగ్గా చూసుకోండి. నా అభిమానులు బాధపడితే నేను బాధపడినట్టే. నా అభిమానులు ఏమనొద్దు మీరు అంటే నన్ను అన్నట్టే అని స్పష్టంగా ఎన్నో సార్లు మీటింగ్ చెప్పాడు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారండి. ఇది 'ఓజీ' సినిమాకి ఈ రకంగా అరుదైన గౌరవం దక్కిందని తెలుగు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. తెలుగు ప్రజలుగా మనందరం కూడా చాలా గర్వపడాల్సిన విషయం. గర్వపడాలి కూడాను. అలాగే చాలామంది క్రిటిక్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏంట్రా నెట్‌ఫ్లిక్స్‌లో ఇంత ఆదరణ ఏంటి అసలకి? క్రిటిక్స్ ఆశ్చర్యపోయి వాళ్ళు రివ్యూలు రాస్తున్నారు. క్రిటిక్స్ ఇప్పుడు రాస్తున్నారు. మామూలుగా సినిమా సంచలనం థియేటర్‌లో సంచలనం చేసింది. సినిమా సంచలనం చేసి చాలా దగ్గర దగ్గర నాకు తెలిసి 600,00,00,000 ఖచ్చితంగా వచ్చుంటది సినిమా గాని. కాకపోతే నిర్మాతలు చెప్పలేదు. కానీ కొంతమంది శాడిస్టులుంటారు. కొంత పనికిమాలిన హీరో అభిమానులుంటారు. అభిమానులు లేకపోతే పేటీఎం బ్యాచో తెలీదు గానీ, ఆ సినిమా కట్టలేదు, ఇక్కడ ఉంది, అయ్యో! నీ ఏరియాలో డబ్బులు రాలేదని తెగ రాశారండి. ఒక పనికిమాలిన ఎదవలండి వాళ్ళు. వాళ్ళ జీవితం అంతా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమే. అందుకోసం పుట్టారాళ్ళు. కానీ అక్కడ ఇండియాలో ప్రపంచంలో కూడా రికార్డులు సృష్టించి సంచలనాలు రేపింది. ఇప్పుడు ఓటీటీలో కూడా సంచలనం రేపుతుంది. ఇటువంటి విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి, ఆ సినిమా తీసిన సుజిత్ గారికి,
ఆ సినిమాకి సంగీతం అందించిన తమన్ గారికి, ఆ సినిమాని నిర్మించిన దానయ్య గారికి నేను సెల్యూట్ చేస్తున్నానండి. పాపం ఎంతోమంది ఏడ్చారండి. పేటీఎం కుక్కలు ఏడ్చినియి. తెగ ఏడ్చినియి. సినిమా రాకముందు ఏడుస్తున్నాయి. సినిమా వచ్చిన తర్వాత కూడా దాన్ని ఫ్లాప్ చేయాలని చాలా ఏడ్చినియి. ఏం చేసినా అటు సినిమాను ఆపలేకపోయారు. ఇటు ఓటీటీలో విజృంభణ చూసి ఎక్కడ వాళ్ళు అక్కడ గప్‌చిప్ అయిపోయారండి ఇక. చూసారా గప్‌చిప్ సాంబార్ బుడ్డ అంటారు చూసారా? అట్లా అయిపోయారు వాళ్ళ పరిస్థితి. ఎవరెంత ఏడ్చినా 'ఓజీ' సినిమాని ఆపలేరని ప్రజలు అటు థియేటర్‌లో కావచ్చు, ఇటు ఓటీటీలో కావచ్చు, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో కూడా ఆదరించి నంబర్ 1 స్థానం ఇచ్చినందుకు ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ నేను సెల్యూట్ చేస్తున్నాను. ఇటువంటి ఖ్యాతి దక్కిన పవన్ కళ్యాణ్ గారికి ఆయన అభిమానిగా అయినందుకు నేను గర్విస్తూ తెలుగు ప్రజలందరికీ ఇంకొకసారి సెల్యూట్ చేస్తూ విరమిస్తున్నాను. ఇంత గొప్ప విజయం సాధించిన 'ఓజీ' సినిమాకి, 'ఓజీకి' 'ఓజస్ గంభీరా'కి సెల్యూట్ చేస్తూ విరమిస్తున్నాను. జై జనసేన! జై హింద్!